హుజూరాబాద్ సమస్యల పట్ల ఎమ్మెల్యేకి చిత్తశుద్ధి లేదని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరి వెంకట్ విమర్శించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే ఇవ్వాలని బాలమూరి వెంకట్ డిమాండ్ చేశారు. చెక్కులను ఆపి అదొక కార్యక్రమంగా ఎమ్మెల్సీ ఇవ్వడం బాధాకరమని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను దోచుకుంటున్నారని, దీనిపై నిలదీస్తే పోలీస్ అధికారులు ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతం చేయాలని వెంకట్ కోరారు. రాబోయే 8 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అనే ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టి దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ లెక్క చూపించడం జరిగింది. ఆ స్కీమ్లో జరిగిన లోపాట్లు, ఆ స్కీమ్లో 10 లక్షల రూపాయలు పాపం ఒక దళిత సోదరులకి రావాలంటే ఏ రకంగా 9 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించి 1 లక్ష రూపాయలు కమిషన్ స్థానికంగా ఉన్న నాయకులు తీసుకుర్రో దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొటేషన్లో 9 లక్షలకు వచ్చే కారునే 10 లక్షల రూపాయలు కొటేషన్ లెక్క చూపించి 1 లక్ష రూపాయలు వారి దగ్గర దోచుకున్న అంశం కానివ్వండి, దానితో పాటు ఇల్లందకుంట దేవాలయానికి ఏ రకంగా ఈ రోజు వరకు వీళ్ళు నిధులు కేటాయించాలి ఆ అంశం పైన కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఏదైతే గతంలో రాహుల్ గాంధీ గారి సభ సమయంలో కూడా సీతంపేట కానీ, లేకపోతే వీణవంక మండలంలో గనుముకుల గ్రామం కానీ, లేకపోతే ఇదే సిర్సేడ్ గ్రామంలో రైతు రుణమాఫీ అందక ఆత్మహత్య చేసుకున్న రైతులను కూడా గతంలో పరామర్శించి వారికి ఆత్మధైర్యాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పక్షాన వారికి కూడా ఆ రోజు అండగా నిలబడడం జరిగింది. వారిని కూడా భట్టి విక్రమార్క గారికి కల్పించే ప్రయత్నం చేస్తాం. ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అనే ఒక స్కీమ్ ని ప్రవేశపెట్టి దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ లెక్క చూపించడం జరిగింది. ఆ స్కీమ్లో జరిగిన లోపాట్లు, ఆ స్కీమ్లో 10 లక్షల రూపాయలు పాపం ఒక దళిత సోదరులకి రావాలంటే ఏ రకంగా 9 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించి 1 లక్ష రూపాయలు కమిషన్ స్థానికంగా ఉన్న నాయకులు తీసుకుర్రో దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే కొటేషన్లో 9 లక్షలకు వచ్చే కారునే 10 లక్షల రూపాయలు కొటేషన్ లెక్క చూపించి 1 లక్ష రూపాయలు వారి దగ్గర దోచుకున్న అంశం కానివ్వండి, దానితో పాటు ఇల్లందకుంట దేవాలయానికి ఏ రకంగా ఈ రోజు వరకు వీళ్ళు నిధులు కేటాయించాలి ఆ అంశం పైన కానివ్వండి, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఏదైతే గతంలో రాహుల్ గాంధీ గారి సభ సమయంలో కూడా సీతంపేట కానీ, లేకపోతే వీణవంక మండలంలో గనుముకుల గ్రామం కానీ, లేకపోతే ఇదే సిర్సేడ్ గ్రామంలో రైతు రుణమాఫీ అందక ఆత్మహత్య చేసుకున్న రైతులను కూడా గతంలో పరామర్శించి వారికి ఆత్మధైర్యాన్ని నుంచి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ పక్షాన వారికి కూడా ఆ రోజు అండగా నిలబడడం జరిగింది.